అప్కమింగ్ ప్రోమోలో జానకి రఘురామ్కి ఏం కాకూడదని తను క్షేమంగా తిరిగి రావాలని చెప్పి జానకి సూలదండను పూజ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక పంతులు గారు జానకిని పూజకి సిద్ధం చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చారు వచ్చి ఆగండి ఈ పూజ నేను చేస్తా అని చెప్పి చారు అనేసరికి జానకి ఏమో ఈ పూజ నువ్వు చేయలేవమ్మా అని చెప్పి చారుతో అంటూ ఉంటే లేదు, ఈ పూజ నేనే చేస్తాను, ఎంత కష్టమైనా సరే నేనే చేసి పెదరాన్ మీద నాకున్న ప్రేమను నిరూపించుకుంటాను పెద్దమ్మ, ఈ పూజ నన్ను చేయనివ్వండి అని చెప్పి చారు అనేసరికి అది కాదమ్మా అని జానకి అసలు విషయాన్ని చెప్పబోతూ ఉంటే శ్రీను ఏమో చేయనివ్వండి అత్తయ్య, తను మామయ్య మీద ఉన్న ప్రేమను నిరూపించుకుంటా అంటుంది కదా, మరి చేయనివ్వండి అని చెప్పి శ్రీను అనేసరికి సరే అని చెప్పి జానకి వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక అఖండ దీపాన్ని చారు తల మీద ఎత్తి సోలం ఇస్తూ ఉంటే ఇటువంటి చేత్తో పట్టుకుంటా అని చెప్పి చారు అంటూ ఉంటే చేత్తో పట్టుకోవడం కాదమ్మా నాలుగు గుచ్చుకోవాలని చెప్పి పంతులు గారు అనేసరికి ఇక అక్కడ ఉన్న పద్దు పార్వతి చారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక జానకి అవునన్నట్టు తల ఊపుతుంది. పంతులు గారు ఏమో ఆ సోలాన్ని తీసుకొని వెళ్ళి చారు నాలుగు గుచ్చేసరికి చారు ఏడుస్తూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. ఇక వేపాకులు ఇస్తూ ఉంటే అవెందుకు పంతులు గారు అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటే ఆవిడ ఈ అఖండ దీపాన్ని నెత్తి మీద పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసేంత వరకు కూడా ఈ వేపాకులతో కొట్టాలి అని చెప్పి పంతులు గారు అంటారు. దాంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్లో చారుని అఖండ దీపం ఎత్తుకొని అలా నడుస్తూ ఉంటే శ్రీని ఏమో వేపాకులతో కొడుతూ ఉంటాడు. ఇక అఖండ దీపం నెత్తి మీద పట్టుకొని 4 త్రిశూలాన్ని గుచ్చుకొని పాపం చారు ఏడుస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. మరి రఘురామ్ కోలుకుంటాడా లేదనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.